మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. సార్ చూస్తూ ఉండంటే ఇంగ్లీష్ మీడియం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే కరెక్ట్ అని కూడా రాహుల్ గాంధీ గారు ఇండైరెక్ట్గా సెంట్రల్లో కూడా డిస్కషన్ జరుగుతూ ఉంది. ఇది అప్పట్లో జగన్ చెప్తేనే తప్పన్నట్టు వాదించిన మేధావులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు దానికి ఏం సమాధానం చెప్తారు సార్? ఇదేమన్నా కొత్త సార్? జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలో కూడా వీ నీడ్ టు లివ్ విత్ ఇట్ అన్నాడు. పారాసిటమాల్ బ్లీచింగ్ పౌడర్ వేసుకుని మన జాగ్రత్తలో మనం ఉండాలంటే మొత్తం అందరూ అవహేళన చేసి విజనరీలతో సైతం అందరూ ఎలా పడితే అలా మాడారు ఆ టైంలో. మరి అదంతా గమనిస్తే అతను ముందు చూపు కలిగిన రాజకీయ నాయకుడా అంటే ముందు చూపు ప్రణాళికాబద్ధంగా చేయగలిగే నాయకుడి కింద అతన్ని ప్రూవ్ చేయొచ్చు ఎవరు? జగన్మోహన్ రెడ్డిని. ఎందుకంటే సాధారణంగా అబ్దుల్ కలాం గారు చూడండి, డ్రీమ్ నీడ్ టు బి ఫుల్ఫిల్డ్ అన్నాడు. అట్లా ఇతను రాజకీయాల్లోకి రాక మునుప రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత లేకపోతే ఇతను చదువుకున్న ప్రక్రియ అదంతా చూసిన తర్వాత వన్స్ యూ గెట్ ఇన్ టు ద షూస్ ఆఫ్ పవర్ ఏం చేయాలన్న దగ్గర 100% ఎగ్జిక్యూషన్ చేసి చూపించాడు. తర్వాత ఎప్పుడైనా సరే పోర్టుల నిర్మాణం అంటే వాణిజ్యం ఎంత జరుగుతుందో దానివల్లనే కదా రెవెన్యూ జనరేషన్స్ వస్తాయి అన్న దాని మీద ప్రైమ్ ఆఫీస్గా 3 పోర్టులు కట్టి చూపిస్తున్నాడు. తర్వాత మనకి ఎంత కోస్టల్ ఏరియా ఉంది, ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్, ఫిషింగ్ హార్బర్లు కడితే మత్స్య సంపద మీద ఎంతమంది బతుకుతున్నారో అంతమందికి ఇంకా బ్రహ్మాండమైన ఉపాధి కల్పించడానికి బ్రహ్మాండమైన వెసులుబాట్లు క్రియేట్ చేస్తాడు. సో ఒక విధంగా చంద్రబాబు గారు చెప్పిన మాటలకి అర్థం ఏంట్రా అంటే జగన్మోహన్ రెడ్డి గారే 5 సంవత్సరాల పరిపాలన. అని చూడండి, నేను సంపద సృష్టిస్తాను, తర్వాత నేను విజనరీ ఏదైనా ఆలోచిస్తాను, ముందే ఆలోచిస్తాను, నేను ఏది చదవనని చెప్తాడు. దాన్ని మీరు ప్రాక్టికల్ రూపంలో ఇప్పుడు మనకి ఏదైనా చూడండి, ఫిజిక్స్లోను, బాటనీలోను, కెమిస్ట్రీలోను ప్రాక్టికల్స్ ఉంటాయి. మీరు సైన్స్ స్టూడెంట్, మీకు తెలుసు, నాకైతే సైన్స్ కూడా తెలియదు. మామూలు చెప్తుండేవారు అంటే నాతో పాటు చదువుకున్న వాళ్ళు ఇలా డిసెక్షన్స్ ఉంటారా ఇవన్నీ. సో ఇవన్నీ వాస్తవానికి ప్రాక్టికల్ రూపంలో రాజకీయాల్లో కబుర్లు చెప్పేవాళ్ళు వెసెస్ ప్రాక్టికల్గా ఆచరించే వాళ్ళని 2 కేటగిరీలు ఉంటాయి. ఆ ప్రాక్టికల్గా ఆచరించే క్యాడర్ ఎవడంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి, నిన్న పరమపదించిన అచ్యుతానంద గారు. చెట్లు పెంచండి అని కాదు, ఆయన ఏకంగా అడవులు పెంచి చూపించాడు. సో ఇవి ఎప్పుడైతే వాస్తవానికి రాజకీయాలు అనుసంధానించి ప్రజలకు కావాల్సినవి తెలుసుకుని అది రాజకీయాలు చేయడానికి వచ్చే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు రేరెస్ట్. అవకాశవాద రాజకీయాలు అంటే అవకాశాన్ని అందిపుచ్చుకునే రాజకీయాలు ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, ఆయన ఆపర్చునిటీ క్రియేట్ అయిన దాన్ని తన పక్క మలుచుకోగలుగుతాడు. కాబట్టి ఇక్కడ ఆపర్చునిటీస్ ఎలా వస్తాయి అన్న దగ్గర చదువే అన్నదాన్ని ప్రాథమిక కర్తవ్యంగా ప్రభుత్వం అంటే నెలకొల్పడానికి ప్రజాప్రభుత్వం, ప్రజల చేత ప్రజల వల్ల ప్రజల కొరకు అన్నది ఎవడైనా చేయవలసిన ప్రాథమిక కర్తవ్యం ఏంటంటే విద్య, వైద్య, ఆరోగ్యం, ఈ 3 ఎంఫసైజ్ చేయాలి. ఆ 3 మీద ఆయన విపరీతంగా ఫోకస్ చేశాడు, మీరు గమనించట్లేదు. కాబట్టి మీరు బాలకృష్ణ గారు బసవతారకం హాస్పిటల్కి ఆన్ ప్రయారిటీ రాగానే డబ్బులు రిలీజ్ చేశాడు. ఎందుకు చేశాడు? బికాస్ దానికి వలన ఎంతమందికి ఆరోగ్యాన్ని పరిరక్షించబడుతుంది అన్న కాన్సెప్ట్. సో అట్లాగే మీరు విద్యా ప్రమాణాలను పెంచడానికి స్కూల్స్ ఎలా పరివర్తన చేయించాడో వేలాది స్కూల్ని మనం చూసాం. ఆ కర్కులం సిబిఎస్ఈ సిలబస్ ఏంటండి పిల్లలకి? మీరు మున్సిపల్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో చదువుకుని వచ్చి కదా. సిబిఎస్ఈ సిలబస్ ఏంటి, ఐసిఎస్ సిలబస్ ఏంటి, టోఫల్ ఏంటి? ఓ టోఫల్ అనేది ఊహించగలిగాము మనం. అలాంటి చిన్నపిల్లలకి టోఫల్ తీసుకురావడం, ఐప్యాడ్ ఏంటి సార్? ఇంట్లో పిల్లలకి మన ఫోన్ లాక్కుంటేనే మనం సిల్లెత్తిపోతుంది. అలాంటిది తృణప్రాయంగా పిల్లలకి ఐప్యాడ్లు ఇచ్చాడు. సో ఇవన్నిటితో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎన్హాన్స్ చేసే దగ్గర రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చూసుకున్నాం. ROI చూసుకోలేదు అతను. ఏం చూసుకున్నాడు ఆయన? విజనరీ అనే చెప్పే చంద్రబాబు నాయుడు గారికి విజన్ అన్నదానికి క్రియేట్ చేయడానికి చాలా తేడా ఉందని చూపించాడు. అంటే ఏంటి విజనరీ అంటే? పిల్లల్ని 1వ క్లాస్ నుంచి డిగ్రీ దాకా చదువుకునే విధానంలో పరివర్తన తీసుకొచ్చినప్పుడు వాళ్ళు మార్కెట్లో దే విల్ ప్రూవ్ దెమ్సెల్ఫ్ విత్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్. పైపచ్చు మనం చిన్నప్పటి నుంచి చదువుకునే దగ్గర మనకు 2 అవరోధాలు ఉన్నాయి. ఒకటి ఇంగ్లీష్, ఎందుకంటే ఎక్కడైనా వీళ్ళు ఉద్యోగం చేసి బతికి బట్టకట్టాలంటే ఇవాళ ఉన్న సినారియోలో ఇంగ్లీష్ రాకపోతే ఎందుకు పనికిరాము. అది దాని మీద ఆయన ఫోకస్ చేయగలిగాడు. సో ఇన్ నీడ్ ఆఫ్ అన్న దాని మీద ఎంఫసైజ్ చేసుకుని అది పనిచేసాడు. ఇప్పుడు ఎవరికి అది అర్థం కావట్లేదు. ఎంతసేపు మా రావణ గారు, నేను చీఫ్ జస్టిస్ రావణ గారిని, వెంకయ్యనాయుడు గారిని అంటే రిటైర్ అయిపోయిన తర్వాత ఏముంది, రామాయణ, భారత భాగవతాలు, కవులు, కళాకారులు రాసిన కవిత్వాలు చదువుతుంటే తెలుగు భాష మీద నిజంగా మమకారం ఉంటుంది. ఎవడైనా ఇంగ్లీష్లో మాట్లాడినా అలాంటప్పుడు ఎలా ఉంటుందంటే ఈ ఆంధ్రవాడని పోల్చేసే దగ్గర ఆ భాషని 10 మంది దగ్గర బ్రహ్మాండంగా మాట్లాడడానికి ఉపయోగపడుతుంది అన్న దాన్ని వాళ్ళు ఎంఫసైజ్ చేసినప్పుడు
తెలుగు భాషకి నిర్లక్ష్యం చేయమని ఎవరు చెప్పట్లే. కానీ తెలుగు భాషలో తెలుగు జాతిలో పుట్టిన వాడికి ఇంగ్లీష్ మాధ్యమం నేర్చుకోకపోతే వచ్చే అవరోధాలను తొలగించడానికి ఒక ప్రభుత్వం ప్రణాళిక రచిస్తే ఏదో తెలుగు భాషకి అన్యాయం చేసినట్టు మాట్లాడడం ఎంతవరకు సమంజసం, సముచితం. సో ఇప్పుడు ఈ విషయంలో ఒక ఎగ్జిక్యూటర్ అంటే ఎగ్జిక్యూషన్ చేసి 100% రిజల్ట్స్ ఓరియంటేషన్ దగ్గర 100 మార్కులు తెచ్చుకున్న ఒక జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వాళ్ళ ఆదర్శప్రాయంగా జాతీయ కాంగ్రెస్లో నాటి కాంగ్రెస్ మనం అనవసరంగా వదులుకున్న జగన్మోహన్ రెడ్డి ఈజ్ టార్చ్ బేరర్ అన్న కోణంలో చూస్తున్నాడు రాహుల్ గాంధీ. ఎవరి కోసం మాట్లాడు. అందుకే చూడండి, పొరుగింటి పొలకూర రుచి అన్నప్పుడు మన దగ్గర ఉన్నప్పుడు ఇంటి చెట్టు వైద్యానికి పనికిరాదు అన్నట్టు మన దగ్గర ఉన్నప్పుడు రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి జగన్మోహన్ రెడ్డి యొక్క వైబ్రేషన్స్ తెలియలేదు. ఒక్కసారి బయటికి వెళ్ళి ఆట మొదలెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమై కళ్ళ ముందు కొట్టొచ్చినట్టు కనబడినప్పుడు విభజనానంతరం సో ఈ పరిణామాలు ఇక్కడ మీరు నేను ఎవరు షర్మిలమ్మ గారు లాంటి వాళ్ళు తెలివి తక్కువతనంతో గ్రహించలేకపోవచ్చు. కానీ అక్కడ జాతీయ రాజకీయాలు శాసించే పరిస్థితుల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆద్యంతో గమనిస్తూ కొన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వాళ్ళ పార్టీ పరంగా తీసుకోవచ్చు కదా. తీసుకున్నప్పుడు వచ్చే ఉపద్రవాలు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎవరు ఆంధ్రప్రదేశ్కి ఖచ్చితంగా ఒక అవుట్కమ్ ఇస్తారు కదా. సార్ ఇక్కడ మనకి అనవసరంగా పెంటెట్టేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు సార్, అసలు విషయం కన్నా అసలు మనం పాలిచ్చే అవన్నీ వదులుకొని ఒట్టిపైన గేదెల చుట్టూ తిరుగుతున్నాం అనవసరంగా చెప్పినోడు ఉండొచ్చు. ఖచ్చితంగా ఇప్పుడు రాహుల్ గాంధీకి జగన్మోహన్ రెడ్డి విషయాలు తెలిసినప్పుడు ఏమవుతుంది? రైట్ సార్, చూద్దాం మరి ఏం చేస్తారు ఏంటనేది.